హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఎప్పుడు మీరు చేసుకునే ప్రాసెస్లో కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. అంతేకాదండి, మనకి రెస్టారెంట్లో తిన్న ఫీల్ కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక జాపత్రి పువ్వు, 4 యాలకులు, 5 నుంచి 6 లవంగాలు, 2 స్టార్ ఫ్లవర్స్, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, 1 స్టోన్ ఫ్లవర్, జాజికాయ ఒక హాఫ్, 6 నుంచి 7 ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా. ఇవన్నీ బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి మనం గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, మీ దగ్గర పౌడర్స్ లేకపోతే ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మసాలా. అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మసాలాని. ఇప్పుడు మనం ఆ మసాలా పౌడర్ నుంచి 1 స్పూన్ మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లో 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అవి మరిగేలోపు మనం బియ్యం కడుక్కొని నానబెట్టుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ మరిగిన దాంట్లో మనం శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి. ఉడికిందో లేదో మనం 20 నిమిషాల దగ్గర చెక్ చేసుకొని ఉడికిన తర్వాత పక్కన అలాగే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ దాకా 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని మనం ఇందులో వేసుకోవాలి. ఆ వాటర్ని పడేయొద్దండి, దాంతో మనం బిర్యానీ కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెల్లిగా తిప్పుకోవాలండి, ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా తిప్పుకొని మనం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత అలా వాటర్ అంతా పోయి మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా వేసుకొని బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా మాడిపోకుండా మంచిగా ముక్కలకి బాగా పడుతుందండి. అలా 5 మినిట్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక స్పూన్ వేసుకుని బాగా తిప్పుకోవాలి. ఒకేసారి వేసేస్తే మాడిపోతుందని ఇలా నేను సగం సగం వేసానండి. మీరు కావాలనుకుంటే ఒక్కసారే వేసేసుకోవచ్చు. అలా ఫ్రై అయిపోతుందండి. మనకు 15 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో తిప్పుకుంటానే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని మనం బిర్యానీ చేసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, బిర్యానీ దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ వేసుకోవాలి.
మనం పక్కన పెట్టుకున్నాం కదండి 1 స్పూన్ బిర్యానీ మసాలా, అది యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ఉడికించుకున్నాం కదండి, ఆ వాటర్ని వేసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. నాకు 3 గ్లాసెసే వచ్చినాయండి చికెన్ ఉడికించిన వాటరు. నేను బియ్యం కడిగాం కదండి, ఆ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరిగిన తర్వాత బియ్యం వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అలా వాటర్ అంతా ఇంకిపోయినప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రైని బిర్యానీ పైన వేసుకొని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి. నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ వ్యూవర్స్.